హ్యాపీ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసన్నాస్ వరల్డ్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వారు ఊరు వెళ్ళారని చెప్పాను కదా, తను వచ్చేటప్పుడు మా అత్తయ్య ఈ ఆరెంజెస్, శేఖర స్వీట్స్లో కొన్ని స్వీట్స్, మిక్చర్, అలాగే ఆకుకూరలు అవి చూసారా వైట్ కవర్లో చిన్న ఉసిరికాయలు మా చెట్టుకు కాసాయి ఊరి దగ్గర, అన్నీ పంపించారు. ఇంక ఇప్పుడు నేను మధ్యాహ్నం వంట చేస్తున్నాను. మా వారు లేటుగా వెళ్తానన్నారు. అన్నిటికీ రెడీ చేసి పెట్టుకున్నాను. మునక్కాయతో చేస్తున్నాను కూర. ముందు పులుసులు పెట్టేటప్పుడు ఎప్పుడు మెంతులు వేసుకుంటే, చింతపండు వాడినప్పుడల్లా మెంతులు వేసుకుంటే మంచిది. నేను మెంతులు, తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసి కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ బాగా బ్రౌన్గా తొందరగా వేగుతాయి కదా, సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఆనియన్స్ బాగా బ్రౌన్గా రాకూడదు పులుసులకి, అలా అయితే కొంచెం మెత్తపడి అవి నీరంతా పోతే చాలు, బాగుంటుంది. ఆనియన్స్ అలా నీరు అయిపోయిన తర్వాత కొంచెం మెత్తబడిన వెంటనే టమాటాలు, చాప్ చేసి పెట్టిన టమాటాలు వేసేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత టమాటాలు కూడా మెత్తగా గుజ్జుగా దగ్గరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఏంటో అండి, ఇక్కడైతే మునక్కాయలు ఒకటి 10 రూపాయలు, 15 రూపాయలు అలా ఉన్నాయి. మొన్నటి దాకా ఆనియన్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మునక్కాయలు, కొన్ని కూరగాయలు రేట్స్ పెరిగిపోయాయి. అదే మనకైతే ఊర్ల దగ్గర మునక్కాయలు ఎవరి చెట్టు కాసినా ఇచ్చి పంపిస్తుంటారు కదా. ఇంకా ఈ టమాటాలు కూడా బాగా దగ్గరకు వచ్చేసాయి. తర్వాత ఇంకా వరుసగా ఇప్పుడు ఇలా గుజ్జుగా వచ్చిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి మూడింటిని యాడ్ చేసేస్తున్నాను నేను. కారం కొంచెం ఎక్కువ పడుతుంది పులుసుల్లో ఎప్పుడు. ధనియా పౌడర్ వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇదంతా వేయించేసిన తర్వాత చింతపండు పులుసు పోసేయాలి. చింతపండు పులుసు మనకి ఎంత అవసరమో అంత పోసి తర్వాత ఈ మునక్కాయలు కూడా వేసేసి తిప్పిన తర్వాత కూరకి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు యాడ్ చేసేసేయాలి. ఇందాక ఓన్లీ ఆనియన్స్ వేగడానికి మాత్రమే వేసాను, ఇప్పుడు పులుసు సరిపడా వేసేసాను. వేసి ఇది ఒక విజిల్ కూడా రావక్కర్లేదండి కుక్కరు, జస్ట్ అది సౌండ్ వస్తుంది కదా అప్పుడు ఆపేస్తే చాలు, మునక్కాయలు తొందరగానే ఉడికిపోతాయి కదా, అందుకే. ఆ తర్వాత నేను ఒక గిన్నెలో పక్కన ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఈ ఎగ్స్ని యాక్చువల్గా ఇలా పులుసులో వేసుకోవచ్చు, కాకపోతే మా వారు తినరు అలా వేస్తే, అందు గురించి నేను విడిగా ఉడకబెడుతున్నాను. తర్వాత మా వారికి సపరేట్గా ఆమ్లెట్ వేస్తున్నాను. గిన్నెలో ఉప్పు, పసుపు, కారం తీసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, మనకు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా, సో నేను కారం, పచ్చిమిర్చి రెండు యాడ్ చేశాను. ముందు ఆనియన్స్కి ఇలా కలిపేసిన తర్వాత ఎగ్స్ కలిపితే బాగా పడుతుంది ఉప్పు, కారం అంతా. బాగా మిక్స్ చేసేయాలి. ఇది విస్క్ చేసేసిన తర్వాత ఆమ్లెట్ వేసేయడమే. పెనం పెట్టేసాను, వేడెక్కిపోయింది. కొంచెం ఆయిల్ వేసి ఆ తర్వాత ఈ ఆమ్లెట్ వేసేస్తాను. ఈ పాన్ చాలా పెద్దదిగా ఉంది, బాగా ఎక్కువగా స్ప్రెడ్ చేసేసానట్టున్నాను నేను, పల్చగా వచ్చేసింది. ఇప్పుడు దాన్ని విరగకుండా తీయాలి నేను. కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. కొంచెం పల్చగా స్ప్రెడ్ చేయడం వల్ల సరిగా అది రాలేదు. మీరేమనుకుంటారు ఆమ్లెట్ సరిగా రానప్పుడు, విరిగిపోయినప్పుడు? నేనైతే తినేటప్పుడు ఎలాగూ తుంచాల్సిందే కదా అని అనుకుంటాను. ఫైనల్లీ దాంతో నా కష్టాలు చూడండి, తిప్పేశాను. ఇంకా మా వారికి లంచ్ ఇచ్చేస్తున్నాను. మునక్కాయ పులుసు కూడా ఆ వేడికి అలాగే కుక్కర్లో ఉంచామంటే కొంచెం బాగా మగ్గుతుంది, బాగుంటుంది. కూరలు ఎప్పుడు సిమ్లో చేసుకుంటే బాగుంటాయండి. చూసారా, మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది. చాలా చాలా ఎమ్మీగా ఉంది. మా వారికి లంచ్ ఇచ్చేస్తున్నాను నేను. ఆమ్లెట్ టేస్ట్ బాగుండిందండి, నేను కూడా కొంచెం టేస్ట్ చూశాను. ఏదైనా ఫుడ్ వేడివేడిగా తింటే బాగుంటుంది కదా దాని టేస్ట్. అన్నం, మునక్కాయ పులుసు, ఆమ్లెట్, పెరుగుతో తన లంచ్ అయిపోయింది.
ఆ తర్వాత ఇంకా నేను మా బాబుకు కూడా భోజనం పెట్టేసి నేను కూడా అన్నం తినేసాను. ఆ ఎగ్స్ బాయిల్ చేశాను కదా, అవి మా పాపకి. నా లంచ్ కూడా అయిపోతుందండి. మీకు ఎలా అనిపించింది ఈ కర్రీ? మీరు కూడా చేసి టేస్ట్ చూసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీ బిజీ, బీ హ్యాపీ. టేక్ కేర్. బై బాయ్.